యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభము. దేవుని వాక్యంలో మరి మార్కు సువార్త 7వ అధ్యాయము మరి 19 నుంచి మరి 21 వచనం వరకు చూడండి. దానిలో ఏమని ఉంటుందంటే, అనగా హృదయం నుంచి బయలు వెళ్ళినవని దేవుని వాక్యంలో తేటగా ఉంటుంది. అనగా హృదయం నుంచి బయలు వెళ్ళినవి అంటే మరి ఆ పాపాలు, ఎటువంటి పాపాలు హృదయం నుంచి బయటకు వస్తాయో అవన్నీ కూడా మరి క్లియర్గా వ్రాయబడ్డాయి. ఆ వ్రాయబడిన వాటిల్లో ఒకటైనటువంటి పాపము వ్యభిచారము. ఈ వ్యభిచార పాపము మరి మరి అబద్ధం ఆడితే ఆ పాపం దాంతో ఎటువంటి మరి బ్యాక్టీరియా అంటుకోదు. వ్యభిచారం చేస్తే మాత్రం అబద్ధం పాపమే, కానీ అది శరీరానికి హాని చేసే విధంగా ఉండదు. వ్యభిచారం చేస్తే మాత్రం శరీరానికి హాని కలుగుతుంది. అనేకమైనటువంటి హెచ్ఐవి కానీ అనేక లైంగిక సంబంధమైన అనారోగ్యాలు చోటు చేసుకుంటాయి. అదొకటే కాదు, వాళ్ళు హెచ్ఐవి వస్తే జీవితాంతం బాధపడాలి. దానికి ఇంతవరకు మందంటూ లేదు. వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోతూ మనిషి కూడా మరి క్షీణించి ఒక టీబీ పేషెంట్ కన్నా భయంకరంగా అయిపోతారు. ఎముకలు గూడు మాత్రమే ఉంటుంది. కేవలం ఎముకలతోనే బతుకుతారు. నేను స్వయంగా ఒక అతను నేను చూశాను. అంత దౌర్భాగ్యంగా దుర్భరంగా ఉంటుంది. కాబట్టి ఈ పాపానికి దూరం, ప్రతి పాపానికి దూరంగా ఉండాలి. ఈ పాపానికి మరింత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన పాపం. తన శరీరానికి హాని కలుగుతుంది. దేవుని దృష్టిలో కూడా పాపం. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పాపం నుంచి విడుదల పొందాలంటే యేసు రక్తం ద్వారా విడుదల పొందుతారు. యేసు రక్తము ప్రతి పాపాన్ని మిమ్మల్ని పవిత్రంగా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు దగ్గర మీ ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆయన మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. గొప్ప నెమ్మది, సంతోషం, సమాధానం కూడా దయచేస్తాడు. కాబట్టి ఈ పాపంలో ఎవరు ఉంటే వాటిని విడిచిపెట్టి, ఆ పాపాన్ని విడిచిపెట్టి బయటికి రండి. దేవుడు మీకు సహాయపడతాడు. మీ నోటితో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి. ప్రార్థన చేయండి. దేవుడు మీ కనికరం చూపిస్తాడు. దేవుడి మాటలు మీకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.